ఎస్, పబ్లిక్ ఎగ్జామినేషన్లో నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ ఏదైతే ఉందో అది మనకు డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచి ఉంటుంది. మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ అన్నీ మనం అబ్జర్వ్ చేస్తే కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ పైన మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి. అట్లాగే యువి రూల్, యు బై వి రూల్, యు ఇంటూ వి ఇంటూ డబ్ల్యూ డిఫరెన్షియేషన్, ఈ మోడల్ క్వశ్చన్స్ మాత్రమే క్వశ్చన్ నెంబర్ 7లో డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచి అడుగుతున్నాడు. మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్స్ ఎగ్జామినేషన్స్లో వచ్చిన రిపీటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. సీ దిస్ ఫస్ట్ క్వశ్చన్. y ఈజ్ గివెన్ యాజ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x అండ్ x ఈజ్ మోర్ దెన్ 0, దెన్ ఫైండ్ dy బై dx అన్నాడు. 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x అట. డిఫరెన్షియేషన్లో మనకు స్టాండర్డ్ డెరివేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ రావాలి. స్టాండర్డ్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ రాకపోతే మనం ఈ క్వశ్చన్ అటెంప్ట్ చేయడం కష్టం. సో ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఇక్కడ మీకు y వచ్చేసి 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x అని ఇచ్చాడు. వెన్ యూ అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ ద సైడ్స్, విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. dy బై dx ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇట్ ఈజ్. కాంపోజిట్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసేటప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఫస్ట్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్, దానికి ఇంటర్నల్గా మీకు పాలినామియల్ ఫంక్షన్ ఉంది. సో మనం ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ చేయాలి, అంటే అవుటర్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ చేస్తాం. తర్వాత మళ్ళీ మల్టిపుల్ ఇన్నర్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ కూడా రాయాలి. ఇక్కడ నేను కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్ ఎలా చేయాలో రాస్తా. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ dy బై dx ఆఫ్ f సర్కిల్ g ఆఫ్ x అని ఉందనుకోండి. ఒక ఫంక్షన్కి ఇంటర్నల్గా ఇంకో ఫంక్షన్ ఉందనుకోండి. మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ f డెరివేటివ్ చేయాలి, ఇంటర్నల్గా g ఆఫ్ x అట్లే ఉంటుంది. మళ్ళీ మల్టిపుల్ ఏం చేయాలి అంటే ఇన్నర్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ మళ్ళీ చేయాలి. సో ఇది డిఫరెన్షియేషన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్. కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్ చేసే రూల్ ఏంటి అంటే dy బై dx ఆఫ్ f ఆఫ్ g ఆఫ్ x అన్నప్పుడు అవుటర్ ఫంక్షన్ f, ఇన్నర్ ఫంక్షన్ g కదా. సో ఫస్ట్ f డెరివేటివ్ రాయాలి, ఇన్నర్ ఫంక్షన్ g ఆఫ్ xను అట్లే ఉంచుతూ రాయాలి. తర్వాత ఇన్నర్ ఫంక్షన్ g ఆఫ్ x ఉంది కదా, దాన్ని డిఫరెన్షియేట్ చేసి మల్టిపుల్గా రాయాలి. సో దట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాంపోజిట్ ఫంక్షన్. సో ఇప్పుడు ఇక్కడ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3xలో మనకు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అవుటర్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ పాలినామియల్ ఫంక్షన్. ముందు 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x డెరివేటివ్ రాస్తున్నా. దట్ ఈజ్ లైక్ ఏ పవర్ x కాబట్టి ఏ పవర్ x డెరివేటివ్ ఏ పవర్ x ఇంటూ లాగ్ ఏ రాశాక డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ x క్యూబ్ ప్లస్ 3x రాయాలి మనం. సో దట్ యూ విల్ గెట్ dy బై dx ఈక్వల్ టు 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ లాగ్ 7. ఆ పక్కనే మల్టిపుల్ x క్యూబ్ ప్లస్ 3x ఉంది కదా, దాని డిఫరెన్షియేషన్ వచ్చేసి 3x స్క్వేర్ ప్లస్ 3. మనం ఇక్కడ 3 కూడా కామన్ తీయచ్చు, అండ్ హెన్స్ ద వాల్యూ ఆఫ్ dy బై dx దట్ బికమ్ 3 కామన్ 3 ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 1 అని రాస్తున్నా. రిమైనింగ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x ఇంటూ log 7. So this is differentiation of given function y. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ మోడల్లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. కాంపోజిట్ ఫంక్షన్ ఇస్తే ఈ సెకండ్ ఫంక్షన్ చూడండి, ఇట్ ఈస్ ప్రొడక్ట్ ఆఫ్ 2 ఎక్స్పోనెన్షియల్స్ ఏ పవర్ x ఇంటూ ఈ పవర్ x స్క్వేర్ అని ఉంది. అంటే యువి రూల్ అప్లై చేయాలి ఇక్కడ మనం. యువి రూల్ డెరివేటివ్ ఫార్ములా ఐడియా ఉంటే చాలు మనకు. యు నో దట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ uv అంటే ఏం రాస్తాం మనం, uv డాష్ ప్లస్ vu డాష్ అని రాస్తాం. మరి ఇప్పుడు ఇక్కడ f ఆఫ్ x అంటే y కదా, y ఈజ్ f ఆఫ్ x దట్ ఈస్ గివెన్ యాజ్ ఏ పవర్ x ఇంటూ ఈ పవర్ x స్క్వేర్. ఇందులో ఒక ఫంక్షన్ u అనుకోవాలి, ఇంకో ఫంక్షన్ v అనుకొని డిఫరెన్షియేట్ చేయాలి. dy బై dx ఈజ్ సేమ్ యాజ్ f డాష్ ఆఫ్ x. డెరివేటివ్ సింబల్ ఇది కదా. ఎస్, ఫస్ట్ u రాయాలి.
ఫస్ట్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. తర్వాత dy dx ఆఫ్ e పవర్ ఎక్స్ స్క్వేర్ రాస్తాం. తర్వాత ప్లస్ v అంటే e పవర్ ఎక్స్ స్క్వేర్, ఆ తర్వాత dy dx ఆఫ్ u డెరివేటివ్ కదా అంటే a పవర్ x అని రాస్తాం. నౌ ఫ్రమ్ దిస్ యూ కెన్ రైట్ f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు a పవర్ x అట్లాగే ఉంటుంది. e పవర్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ e పవర్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, తర్వాత ప్లస్ e పవర్ ఎక్స్ స్క్వేర్ అట్లాగే ఉంటుంది. a పవర్ x డెరివేటివ్ a పవర్ x ఇంటూ లాగ్ a. ఇందులో మీకు ఈ 2 టర్మ్స్ అబ్జర్వ్ చేస్తే అందులో a పవర్ x ఇంటూ e పవర్ ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంది కదా, 2x ప్లస్ లాగ్ a మీకు బ్రాకెట్లో వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ f డాష్ ఆఫ్ x. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ వన్. మళ్ళీ కాంపోజిట్ ఫంక్షన్ ఎంటర్ అయింది చూడండి. y ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ రూట్ ఓవర్ tan x. అవుటర్ ఫంక్షన్ సీకెంట్ ఫంక్షన్, దానికి ఇంటర్నల్గా స్క్వేర్ రూట్ ఫంక్షన్, మళ్ళీ దానికి ఇంటర్నల్గా టాంజెంట్ ఫంక్షన్ ఉంది అక్కడ. ఎస్, సిన్స్ ద వాల్యూ ఆఫ్ y దట్ ఈజ్ సీకెంట్ ఆఫ్ రూట్ ఓవర్ tan x. ఇప్పుడు మనం dy బై dx రాద్దాం. కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్ ఫార్ములా నుంచి ఫస్ట్ సీకెంట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ రాయాలి కదా. సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి, సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x కాబట్టి సీకెంట్ ఆఫ్ రూట్ tan x, సీకెంట్ ఎక్స్ డెరివేటివ్ సీకెంట్ ఎక్స్ ఇంటూ tan x. ఇంటర్నల్గా మనకు రూట్ tan x ఉంది కాబట్టి సీకెంట్ రూట్ tan ఇంటూ tan రూట్ tan అని రాస్తున్నా. పక్కనే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఫంక్షన్ రాయాలి. ఎస్, నౌ dy బై dx బికమ్, ఇక్కడ మీరు సీకెంట్ ఆఫ్ రూట్ tan x ఇంటూ tan ఆఫ్ రూట్ tan x రాస్తారు కదా. నవ్ ఇట్ ఈజ్ లైక్ రూట్ x. రూట్ x డెరివేటివ్ తెలుసు కదా మనకు 1/2 రూట్ x అని. సో నవ్ యూ హ్యావ్ టు రైట్ 1/2 రూట్ tan x. ఇంటర్నల్గా మళ్ళీ tan x ఉంది, సో పక్కనే tan x డెరివేటివ్ను మల్టిప్లై చేయాలి. అండ్ హెన్స్ ఫైనలీ వాట్ వి గెట్, dy బై dx ఈక్వల్ టు సీకెంట్ ఆఫ్ రూట్ tan x పక్కన tan ఆఫ్ రూట్ tan x తర్వాత 1/2 రూట్ tan x. ఇక్కడ tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x అని రాయాలి. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ మనం ఏ ఫార్ములాస్ యూజ్ చేసామంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ x ఒకటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ x ఒకటి, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఒకటి. సీకెంట్ ఫంక్షన్, స్క్వేర్ రూట్ ఫంక్షన్, టాంజెంట్ ఫంక్షన్ కదా. సో ఇక్కడ ఏ ఫార్ములాస్ అయితే హెల్ప్ అయ్యాయో అవన్నీ ఇక్కడ రాస్తున్నా. సిన్స్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ x ఈజ్ సీకెంట్ x ఇంటూ tan x, ఆ రిజల్ట్ మీకు ఇక్కడ ఉంది ఈ ప్లేస్లో. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ x ఐడియా ఉంది కదా, దట్ ఈజ్ 1/2 రూట్ x, ఆ రిజల్ట్ మనం ఇక్కడ అప్లై చేసాం చూడండి. రూట్ x డెరివేటివ్ 1/2 రూట్ x అని. తర్వాత ఇక్కడ మనకి ఇంకా ఏం హెల్ప్ అయింది అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x అనే స్టాండర్డ్ రిజల్ట్ కూడా హెల్ప్ అయింది. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x, దట్ ఈజ్ సీకెంట్ స్క్వేర్ x. ఇదిగోండి dy బై dx ఆఫ్ tan x అంటే ఇక్కడ సీకెంట్ స్క్వేర్ x రాసాం. సో మనకు 3 ఫంక్షన్స్తో కంపోజ్ అయిన న్యూ క్వశ్చన్ కాబట్టి మనకు 3 డెరివేటివ్స్ యూజ్ అయినాయి. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. x ఈక్వల్ tan ఆఫ్ e పవర్ -5 ఫైండ్ dy బై dx అన్నాడు. యాక్చువల్గా y ఫంక్షన్ ఆఫ్ x ఇచ్చి dy బై dx అడగాలి, కానీ x ఫంక్షన్ ఆఫ్ y ఇచ్చి మనకు dy బై dx అడుగుతున్నాడు. అయితే మనం ఏం చేద్దామంటే ఫస్ట్ dx బై dy ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేద్దాం. అప్పుడు మీకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ dx బై dy వస్తుంది. దాన్ని రెసిప్రోకల్ రాస్తే మళ్ళీ మీకు dy బై dx వచ్చేస్తుంది. లెట్ us సీ ద సొల్యూషన్. లిటిల్ బిట్ డిఫరెన్స్ ఇన్ ద క్వశ్చన్. మనకి ఇంతకుముందు y ఈక్వల్ టు అని వచ్చేవి, కానీ ఇప్పుడు x ఈక్వల్ టు tan ఆఫ్ e పవర్ -y అంటున్నాడు. నౌ ఐ కెన్ రైట్ dx బై dy విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం మనం. ఇక్కడ అవుటర్ ఫంక్షన్ టాంజెంట్ ఫంక్షన్, ఇన్నర్ ఫంక్షన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. సో ఫస్ట్ tan x డెరివేటివ్ రాద్దాం.
tan x డెరివేటివ్ ఫార్ములా యూజ్ చేద్దాం. tan x డెరివేటివ్ సీకెంట్ స్క్వేర్ x కాబట్టి ఇక్కడ సీకెంట్ స్క్వేర్ ఆఫ్ e పవర్ మైనస్ x అని వస్తుంది. మల్టిపుల్ మళ్ళీ d బై dy ఆఫ్ e పవర్ మైనస్ y రాయాలి. ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం కాబట్టి d బై dy రావాలి. ఇక్కడ ఇంప్లైస్ వి గెట్ dx బై dy ఈక్వల్ టు సీకెంట్ స్క్వేర్ ఆఫ్ e పవర్ మైనస్ x. తర్వాత e పవర్ మైనస్ y డెరివేటివ్ వచ్చేసి ఇక్కడ x కాదు కదా y రాయాలి. ఎస్, ఇక్కడ కూడా x కాదు కదా y రాయాలి. ఓకే, e పవర్ మైనస్ y డెరివేటివ్ మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ y మనకు రిజల్ట్ అయితే వచ్చేసింది. కానీ మనకు కావాల్సింది dy బై dx కదా. సో దీని రెసిప్రోకల్ dy బై dx అంటే అప్పుడు ఆన్సర్ 1 డివైడ్ బై మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ y ఇంటూ సీకెంట్ స్క్వేర్ ఆఫ్ e పవర్ మైనస్ y అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద డెరివేటివ్ dy బై dx. ఇలా చేయాలి. మీకు x ఫంక్షన్ ఆఫ్ y ఉన్నప్పుడు మీరు విత్ రెస్పెక్ట్ టు y డిఫరెన్షియేట్ చేసి ఉంచండి. ఫైనల్ ఆన్సర్లో మీరు రెసిప్రోకల్ రాస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. మూవ్ టు ద నెక్స్ట్ వన్. f ఆఫ్ x ఈజ్ గివెన్ యాజ్ లాగ్ ఆఫ్ సీకెంట్ x ప్లస్ tan x. అంటే లాగరిథమిక్ ఫంక్షన్ అవుటర్ ఫంక్షన్, ఇక్కడ సీకెంట్ x ప్లస్ tan x అనేది ఇంటర్నల్ ఫంక్షన్. అంటే కాంపోజిట్ ఫంక్షన్ ఇచ్చి f డాష్ ఆఫ్ x అడుగుతున్నాడు. ఎస్, f ఆఫ్ x ఈజ్ గివెన్ యాజ్ లాగ్ ఆఫ్ ఇంటర్నల్గా సీకెంట్ x ప్లస్ tan x అని ఉంది. ఇఫ్ యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, అవుటర్ ఫంక్షన్ ఫస్ట్ డిఫరెన్షియేట్ చేయాలి కదా. లాగ్ x డెరివేటివ్ ఫార్ములా యూజ్ చేద్దాం. అవుటర్ ఫంక్షన్ ఇక్కడ లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి d బై dx ఆఫ్ లాగ్ x ఏమో 1 బై x. ఇంటర్నల్గా సీకెంట్ tan రెండు ఉన్నాయి. డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ x ఫార్ములా, డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x ఫార్ములా ఐడియా ఉండాలి మనకు. సీకెంట్ x డెరివేటివ్ వచ్చేసి సీకెంట్ x ఇంటూ tan x డెరివేటివ్ ఏమో సీకెంట్ స్క్వేర్ x కదా. ఎస్, సో నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ త్రీ రిజల్ట్స్, నౌ ఫస్ట్ లాగరిథమిక్ ఫంక్షన్ డెరివేటివ్ రాయాలి కదా. 1 డివైడెడ్ బై సీకెంట్ x ప్లస్ tan x. దీన్ని మళ్ళీ ఇంటర్నల్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయాలి కదా. d బై dx ఆఫ్ సీకెంట్ x ప్లస్ tan x. నౌ f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు 1 డివైడెడ్ బై సీకెంట్ x ప్లస్ tan x. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ x రాసి ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ tan x రాయాలి. ఆల్రెడీ మనం అక్కడ రాసాం కదా. సీకెంట్ x డెరివేటివ్ సీకెంట్ x ఇంటూ tan x డెరివేటివ్ ఏమో సీకెంట్ స్క్వేర్ x. ఇందులో సీకెంట్ x కామన్గా వస్తుంది మనకు. సో సీకెంట్ x కామన్ తీద్దాం. నౌ వాట్ హ్యాపెన్స్ అబ్జర్వ్, ఇట్ ఈస్ 1 బై సీకెంట్ x ప్లస్ tan x. ఇక్కడ మనం సీకెంట్ x కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో tan x మిగిలిపోతుంది, సెకండ్ టర్మ్లో సీకెంట్ x మిగిలిపోతుంది. ఈ రెండు క్యాన్సల్ చేద్దాం. దేర్ఫోర్ differentiation of the function become secant x. That's all. This is your answer. Next, y equal to cot inverse of x cube whole square అని ఉంది. ఫైండ్ dy by dx అంటున్నాడు. ఇక్కడ స్క్వేర్ ఫంక్షన్ ఉంది, దానికి ఇంటర్నల్గా ఇన్వర్స్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ ఉంది కాట్ ఇన్వర్స్ ఆఫ్ అని. తర్వాత మళ్ళీ లోపల పాలినామియల్ ఎక్స్ క్యూబ్ అని ఉంది. సో స్క్వేర్ ఫంక్షన్, కాట్ ఇన్వర్స్ ఫంక్షన్, తర్వాత ఎక్స్ క్యూబ్, ఈ మూడింటికి డిఫరెన్షియేషన్ ఐడియా ఉండాలి మనకు. వాట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్? యు నో దట్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఈజ్ 2x కదా. సో ఇక్కడ ఏ ఫార్ములాస్ అయితే యూజ్ అయితే అవి రాద్దాం. స్క్వేర్ ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ 2x, తర్వాత కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ వచ్చేసి -1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏమో దట్ ఈజ్ 3 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. మనం ఈ ఫార్ములాస్ ఇక్కడ యూజ్ చేయాల్సి ఉంటుంది. రైట్, ఎస్. y ఈజ్ గివెన్ యాజ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు రైట్ dy బై dx. డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కదా. నవ్ ఇట్ లుక్స్ లైక్ ఎక్స్ స్క్వేర్ అనమాట. ఇన్నర్గా ఉన్నది ఇన్వర్స్ ట్రిగ్నామెట్రీ కదా.
ఎక్స్ స్క్వేర్ లాగా ఉంది ఇది. కాబట్టి మనం ఫస్ట్ 2 టైమ్స్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ రాద్దాం ఇంటూ dy dx ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ రాద్దాం. నౌ dy dx ఈక్వల్ టు 2 టైమ్స్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. తర్వాత కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ యు నో దట్ -1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి x⁴ వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, స్క్వేర్ చేస్తే x⁴ వస్తుంది. మళ్ళీ మల్టిపుల్ ఇంకా మనకు ఇంటర్నల్గా ఎక్స్ క్యూబ్ ఉంది కాబట్టి దాని మల్టిపుల్ 3x² కూడా రాయాలి. సో ఫైనలీ వాట్ వి గెట్ dy dx ఈక్వల్ టు -6 టైమ్స్ ఆఫ్ x² ఇంటూ కాట్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ హోల్ డివైడ్ బై 1 ప్లస్ x⁴. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. లాగ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ e⁴x ఈజ్ గివెన్ యాజ్ y, దెన్ ఫైండ్ dy dx అంటున్నాడు. లాగరిథమిక్ ఫంక్షన్, సైన్ ఇన్వర్స్ ఫంక్షన్, అట్లాగే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్, వీటన్నిటికీ డిఫరెన్షియేషన్ ఐడియా ఉండాలి మనకు. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ సిన్స్ differentiation of log x, that is 1 by x. log x డెరివేటివ్ కావాలి మీకు, అట్లాగే సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ కూడా కావాలి కదా. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్? దట్ ఈజ్ 1 by √1 minus x². తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ e⁴x, దట్ ఈజ్ e⁴x ఓన్లీ. ఈ 3 రిజల్ట్స్ని మనం ఇప్పుడు వాడుకుందాం. ఎస్, y ఈజ్ గివెన్ యాజ్ లాగ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ e⁴x కదా. ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేద్దాం. లాగరిథమిక్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ 1 by సైన్ ఇన్వర్స్ ఆఫ్ e⁴x రాద్దాం ఇంటూ ఇంటర్నల్ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ రాయాలి. dy dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ e⁴x ఇక్కడ. therefore dy dx become, this is 1 by sine inverse of e⁴x. సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ డెరివేటివ్ ఐడియా ఉంది కదా, ఫార్ములా యూజ్ చేద్దాం. 1 by √1 minus x² అంటే e⁴x హోల్ స్క్వేర్ రాయాలి. మళ్ళీ ఇంటర్నల్ e⁴x ఉంది కాబట్టి దాని డెరివేటివ్ e⁴x. సో దట్ వాట్ వి గెట్ ఫైనలీ ద వాల్యూ ఆఫ్ dy dx బికమ్, న్యూమరేటర్లో e⁴x రాయాలి, డినామినేటర్ పార్ట్లో సైన్ ఇన్వర్స్ ఆఫ్ e⁴x ఇంటూ √1 minus e⁴x హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ అని ఇచ్చాడు. మళ్ళీ కాంపోజిట్ ఫంక్షన్, కొసైన్, లాగరిథమ్, కోటాంజెంట్. సీ ద సొల్యూషన్. y ఈజ్ గివెన్ యాజ్ cos of log of cot x. Now dy dx I am going to write. First cos x derivative రాయాలి కదా, అంటే మైనస్ సైన్ ఎక్స్ మైనస్ సైన్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ అని వస్తుంది ఇంటూ దీనికి ఇంటర్నల్గా లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఉంది కదా, లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ డెరివేటివ్ మళ్ళీ పక్కనే రాయాల్సి ఉంటుంది. So that the value of dy dx now minus sin of log of cot x, ఈ పక్కనే log cot x డెరివేటివ్ అంటే 1 by cot x రాయాలి. మళ్ళీ ఇంటర్నల్గా cot x ఉంది కదా, పక్కనే దాని డిఫరెన్షియేషన్ కూడా రాయాలి. కాంపోజిట్ ఫంక్షన్ డెరివేటివ్ అలానే చేస్తాం కదా. వాట్ ఈజ్ cot x డెరివేటివ్? మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్. సో అది కూడా రాసేద్దాం. ఇంకా మైనస్ సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ ఇంటూ 1 by కాట్ ఎక్స్. ఇక్కడ కాట్ ఎక్స్ డెరివేటివ్ అంటే మైనస్ కొసికెంట్ స్క్వేర్ ఎక్స్ రాయాలి. ఎస్, దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ చేద్దాం. dy dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ అవుతుంది.
సో సైన్ ఆఫ్ లాగ్ కాట్ ఎక్స్ రాయొచ్చు మనం ఇక్కడ. 1/cot అంటే tan కదా, సో sin x బై కాస్ ఎక్స్ అని రాయొచ్చు. తర్వాత 1/cosecant స్క్వేర్ అంటే 1/sin స్క్వేర్ కదా, 1/sin స్క్వేర్ ఎక్స్ రాస్తున్నా. ఒక సైన్ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, సో మీకు ఫైనల్గా సైన్ ఆఫ్ లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ హోల్ డివైడ్ బై sin x ఇంటూ కాస్ ఎక్స్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, x² ఇంటూ 2 x ఇంటూ లాగ్ ఎక్స్ ఈజ్ గివెన్ అంటే UVW మోడల్లో ఉంది. దెన్ ఫైండ్ dy/dx అన్నాడు. ఎస్, గివెన్ ఫంక్షన్ f ఆఫ్ x దట్ ఈస్ y ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్స్. ఒకటేమో x², ఇంకోటేమో 2 x, ఇంకొకటేమో లాగరిథమిక్ ఫంక్షన్. ప్రొడక్ట్ ఆఫ్ 3 ఫంక్షన్స్ ఉంది కాబట్టి డిఫరెన్షియేషన్ ఆఫ్ UVW దట్ ఈజ్ U'(VW) ప్లస్ UV'(W) ప్లస్ UVW'. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం మనం. యూజింగ్ దిస్ ఫార్ములా నౌ ఐ కెన్ రైట్ ద వాల్యూ ఆఫ్ dy/dx యాజ్, ఫస్ట్ మనం యూను డిఫరెన్షియేట్ చేయాలి, VW అట్లాగే రాయాలి. U డిఫరెన్షియేషన్ అంటే x² డెరివేటివ్ ఏమవుతుంది 2x, రిమైనింగ్ టర్మ్స్ యాజ్ ఇట్ ఈజ్ అంటే 2 x ఇంటూ లాగ్ ఎక్స్ యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. తర్వాత U అట్లాగే రాస్తాం x²ను, Vను డిఫరెన్షియేట్ చేయాలి అంటే 2 x డెరివేటివ్ 2 x ఇంటూ లాగ్ ఎక్స్. తర్వాత UV అట్లాగే ఉంచుతాం, W రాయాలి కదా, ఎస్. ఇక్కడ 2 x డెరివేటివ్ 2 x ఇంటూ లాగ్ 2, పక్కనే లాగ్ ఎక్స్ కూడా. తర్వాత UV యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం, W' అన్నప్పుడు లాగ్ ఎక్స్ డెరివేటివ్ రాయాలి, దట్ ఈజ్ 1/x. మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. నౌ dy/dx ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్, ఇక్కడ 2 power 2 x అంటే 2 power x ప్లస్ 1 రాయొచ్చు, x లాగ్ ఎక్స్ వస్తుంది. తర్వాత x² 2 x లాగ్ 2 ఇంటూ లాగ్ ఎక్స్ అట్లాగే ఉండని, x²/x ఏమో x వస్తుంది, ఆ పక్కనే 2 x. మీరు ఇంకా చాలు ఎనఫ్, 2 x కామన్ తీసి కూడా రాయొచ్చు. మొత్తం మీద అక్కడ మనకి ఏం అబ్జర్వ్ చేస్తారంటే 2 మార్క్స్ క్వశ్చన్ కదా, మీరు ఫార్ములా రాస్తేనేమో 1 మార్క్ అవార్డ్ చేస్తారు. తర్వాత U', V', W' మీరు కరెక్ట్గా చేసి కాంబినేషన్ రాసారా లేదా చూస్తారు. సో దానికి ఒక 1 మార్క్ ఉంటుంది. నెక్స్ట్, లాగ్ ఆఫ్ కాస్ h ఆఫ్ 2x అని ఉంది. లాగరిథమిక్ ఫంక్షన్కి ఇంటర్నల్గా హైపర్బోలిక్ కొసైన్ ఉంది. మీకు ఈ రెండిటికి ఫార్ములాస్ రావాలి, లాగరిథం అట్లాగే హైపర్బోలిక్ కొసైన్. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్, దట్ ఈజ్ 1/x. మనకు ఐడియా ఉంది లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అని. అట్లాగే డిఫరెన్షియేషన్ ఆఫ్ హైపర్బోలిక్ కాస్ దట్ ఈజ్ sin hx కదా. సో ఈ 2 ఫార్ములాస్ వాడదాం మనం. సిన్స్ y ఈజ్ లాగ్ ఆఫ్ cos h2x, if I write dy/dx, ఇక్కడ కాంపోజిట్ ఫంక్షన్ కదా, ఫస్ట్ లాగరిథం డెరివేటివ్ రాద్దాం. లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x కాబట్టి 1/cos h2x అని వస్తుంది. పక్కనే డిఫరెన్షియేషన్ ఆఫ్ cos h2x రాద్దాం. నౌ dy/dx ఈక్వల్ టు ఈ 1/cos h2x అట్లాగే ఉండని. నెక్స్ట్ cos h2x డెరివేటివ్ sin h2x, పక్కనే 2x డెరివేటివ్ కూడా రాయాలి అంటే 2 అని వస్తుంది. సో మీరు ఇంకా సింప్లిఫై చేస్తే dy/dx వాల్యూ బికమ్ 2 టైమ్స్ ఆఫ్ sin h2x బై cos h2x అంటే మనం tan h2x అని రాయొచ్చు. సో దట్ ఈజ్ డిఫరెన్షియేషన్ ఆఫ్ గివెన్ y. తర్వాత మళ్ళీ కాంపోజిట్ ఫంక్షనే సైన్ ఇన్వర్స్ ఆఫ్ రూట్ ఎక్స్ అని ఉంది. మీకు సైన్ ఇన్వర్స్ ఫంక్షన్ డెరివేటివ్ అట్లాగే రూట్ ఎక్స్ డెరివేటివ్ వస్తే చాలు. వాట్ ఈస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్,
దట్ ఈస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆ తర్వాత డిఫరెన్షియేషన్ ఆఫ్ రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2√x కదా. నౌ సిన్స్ y ఈక్వల్ టు sin inverse of root x, now I can write the value of dy by dx. Sin inverse of root x అని ఉంది. ఫస్ట్ sin inverse డెరివేటివ్ రాద్దాం. 1 డివైడ్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇప్పుడు ఇక్కడ √x హోల్ స్క్వేర్ రాయాలి. పక్కనే డిఫరెన్షియేషన్ ఆఫ్ √x రాస్తాం మనం. సో నౌ dy by dx ఈక్వల్ టు 1/√1 మైనస్ ఎక్స్ అని వస్తుంది. √x డెరివేటివ్ 1/2√x అని రాయాలి. దెర్ఫోర్ ద వాల్యూ ఆఫ్ dy by dx ఫైనల్లీ మనం 1/2 అవుట్ సైడ్ రాద్దాం. తర్వాత √x ఇంటూ 1 మైనస్ ఎక్స్ అని రాస్తే సరిపోతుంది. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నెక్స్ట్, f ఆఫ్ x ఈజ్ లీనియర్ బై లీనియర్ ఫామ్లో ఉంది. ax ప్లస్ b బై cx ప్లస్ d దెన్ ఫైండ్ f డాష్ ఆఫ్ x అంటున్నాడు. u బై v రూల్ ఫార్ములా ఐడియా ఉంది కదా. డిఫరెన్షియేషన్ ఆఫ్ u బై v అంటే vu డాష్ మైనస్ uv డాష్ డివైడ్ బై v స్క్వేర్ అని రాయాలి. సో లీనియర్ టర్మ్ను మీరు డిఫరెన్షియేషన్ ఈజీగా చేయొచ్చు. ముందు u బై v ఫార్ములా రాద్దాం. we know that differentiation of u by v, that is vu dash minus uv dash whole divided by v square. సో ఈ ఫార్ములా అప్లై చేసుకుంటే మనకు ఇక్కడ మనకి ఇచ్చిన f ఆఫ్ x వచ్చేసి ax ప్లస్ b డివైడెడ్ బై cx ప్లస్ d కదా. ఒకటేమో u, ఇంకొకటేమో v. అండ్ ఫ్రమ్ దిస్ డిఫరెన్షియేషన్ ఐఎమ్ గోయింగ్ టు రైట్. డినామినేటర్ పార్ట్లో v స్క్వేర్ రాయాలి. అంటే cx ప్లస్ d హోల్ స్క్వేర్ రాస్తాం. న్యూమరేటర్లోనేమో vతో స్టార్ట్ చేయాలి. v అంటే cx ప్లస్ dతో స్టార్ట్ చేస్తాం. తర్వాత u డాష్ అని ఉంది కదా, అంటే ax ప్లస్ b డెరివేటివ్ రాయాలి. ax ప్లస్ b డెరివేటివ్ ఏమవుతుంది? జస్ట్ a. ఎందుకంటే కాన్స్టెంట్ b డెరివేటివ్ 0, axలో a కామన్ తీసాక x డెరివేటివ్ 1, అంటే ఓన్లీ a మాత్రం వస్తుంది. నెక్స్ట్ మైనస్, తర్వాత u రాయాలి. u వాల్యూ ax ప్లస్ b, ఆ పక్కనే v డాష్ అని ఉంది కదా, అంటే cx ప్లస్ dని డిఫరెన్షియేట్ చేయాలి. కాన్స్టెంట్ డెరివేటివ్ 0, x డెరివేటివ్ 1 కాబట్టి జస్ట్ c అని వస్తుంది. సో మనం దీన్ని ఇంకా సింప్లిఫై చేసి ఆన్సర్ రాయాలి. ఇంప్లైస్ వాట్ వి గెట్ f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఇక్కడ cx ఇంటూ a cx అని వస్తుంది. తర్వాత a ఇంటూ d, ఆ తర్వాత మైనస్ acx, తర్వాత మైనస్ bc హోల్ డివైడెడ్ బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. ఇక్కడ acx, ఇక్కడ acx తీసేద్దాం. ఫ్రమ్ దిస్ యూ విల్ గెట్ f డాష్ ఆఫ్ x వాల్యూ ad మైనస్ bc డివైడ్ బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. This is the derivative of the function f of x equal to ax plus b by cx plus d. Next question, log of sin of log x అని ఉంది. మళ్ళీ మనకు లాగరిథమిక్ ఇంటర్నల్గా సైన్ ఫంక్షన్కి ఇంటర్నల్గా లాగరిథం ఉంది కదా. y is given as log of sin of log x. Now if you apply differentiation with respect to x, ముందు అవుటర్ ఫంక్షన్ లాగరిథమిక్ ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేయాలి కదా. 1 డివైడెడ్ బై లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x, అంటే 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్ అని వస్తుంది. పక్కనే డిఫరెన్షియేషన్ ఫర్ ఇన్నర్ ఫంక్షన్ మనకు సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్, ఇక్కడ దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాల్సి ఉంటుంది. సో దట్ ద వాల్యూ ఆఫ్ dy by dx నౌ 1/sin ఆఫ్ లాగ్ ఎక్స్. ఇక్కడ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ డెరివేటివ్ sin x డెరివేటివ్ cos x కదా, సో cos ఆఫ్ లాగ్ x అని రాయాలి. మళ్ళీ పక్కనే లాగ్ x డెరివేటివ్ కూడా రాస్తాం, d by dx ఆఫ్ లాగ్ x అని. లాగ్ x డెరివేటివ్ 1/x. సో నౌ dy by dx రిటర్న్ యాజ్, ఇప్పుడు ఇక్కడ cos ఆఫ్ లాగ్ x బై sin ఆఫ్ లాగ్ x అంటే cot ఆఫ్ లాగ్ x అని వస్తుంది. లాగ్ x డెరివేటివ్ మళ్ళీ 1/x కదా, సో cot ఆఫ్ లాగ్ x డివైడ్ బై x ఈజ్ డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో ఇలా మనం
డిఫరెన్షియేషన్ చేసి రాయాలి. నెక్స్ట్ క్వశ్చన్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్ అని ఉంది. బేస్ వాల్యూ ఎక్స్ ఉంది, ఎక్స్పోనెంట్ కూడా ఎక్స్ ఉంది కదా. ఇలాంటి వాటికి ఏం చేస్తామంటే మనం లాగరిథం అప్లై చేస్తూ సాల్వ్ చేస్తాం. గివెన్ y ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎక్స్, అప్లయింగ్ లాగరిథం ఆన్ బోత్ ద సైడ్స్, log y written as log x power x implies log y changes to x into log x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ స్టార్ట్ చేద్దాం. నౌ ఇఫ్ యూ డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x, log y డెరివేటివ్ ఏమో 1/y, పక్కనే dy by dx ఎక్స్ట్రా రావాలి. ఇక్కడ యువి రూల్ అప్లై చేయాల్సి ఉంటుంది. యు వి డాష్ అంటే dy by dx ఆఫ్ log x, తర్వాత ప్లస్ v అంటే log x, ఆ పక్కనే dy by dx ఆఫ్ x రాయాలి. సో దట్ dy by dx రిటర్న్ యాజ్ y ఇంటూ ఈ బ్రాకెట్లో x ఇంటూ dy by dx ఆఫ్ log x అంటే 1/x, మళ్ళీ ప్లస్ log x ఇంటూ x డెరివేటివ్ 1. మనం సింప్లిఫై చేస్తే ఇక్కడ xx క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ dy by dx ఈక్వల్ టు y వాల్యూ x పవర్ x, xx క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 1 ప్లస్ log x అని వస్తుంది. సో వాట్ ఈజ్ యువర్ ఆన్సర్? x పవర్ x డెరివేటివ్ x పవర్ x ఇంటూ 1 ప్లస్ log x అని వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ సైన్ ఆఫ్ log x అని ఉంది కదా. సింపుల్ క్వశ్చన్, y ఈజ్ గివెన్ యాజ్ సైన్ ఆఫ్ log x. సైన్ ఫంక్షన్కి ఇంటర్నల్గా లాగరిథం ఫంక్షన్ ఉంది. సో dy by dx అంటే మనం ఏం రాయాలి? సైన్ x డెరివేటివ్ కాస్ x కాబట్టి కాస్ ఆఫ్ log x రాయాలి. మళ్ళీ పక్కనే dy by dx ఆఫ్ log x రాస్తాం. సో దట్ వాట్ ఈస్ dy by dx? కాస్ ఆఫ్ log x, తర్వాత ఇక్కడ log x డెరివేటివ్ 1/x, అండ్ హెన్స్ ద వాల్యూ ఆఫ్ dy by dx రిటర్న్ యాజ్ cos of log x whole divided by x. Move to the next one. ఇక్కడ f of x is given as 1 plus x square and so on plus x power 100. Find f dash of x, also find f dash of 1 అంటున్నాడు. డిఫరెన్షియేషన్ చాలా ఈజీ, x పవర్ అండ్ డెరివేటివ్ ఫార్ములా వాడతాం కాబట్టి. ఎస్, గివెన్ దట్ f of x is 1 plus x square plus and so on plus x power 100 కదా. డిఫరెన్షియేట్ చేద్దాం మనం, ఎందుకంటే మనకి f dash of x అవసరం. ఫస్ట్ 1 డెరివేటివ్ 0, x డెరివేటివ్ 1, x స్క్వేర్ డెరివేటివ్ 2x, అట్లాగే చివరికి x పవర్ 100 అంటే డెరివేటివ్ 100 ఇంటూ x పవర్ 99 అని వస్తుంది. ఇక్కడ మనం ఏ ఫార్ములా యూజ్ చేసామంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n ఫార్ములా, దట్ ఈజ్ n ఇంటూ x పవర్ n మైనస్ 1, ఈ ఫార్ములా అప్లై చేసాం. నౌ యూ గాట్ f డాష్ ఆఫ్ x వాల్యూ, ఈ 0 ప్లస్ 1 1 అవుతుంది, రిమైనింగ్ 2x, ఆ తర్వాత 3x స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ నెక్స్ట్ టర్మ్ x క్యూబ్ కదా. x క్యూబ్ అంటే ఇక్కడ ఏముంటుంది? 3x స్క్వేర్ కదా. సో అండ్ సో ఆన్ 100 ఇంటూ x పవర్ 99, ఇది యాక్చువల్గా f డాష్ ఆఫ్ x. ఈ f డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేస్తే మీకు 1 మార్క్. మళ్ళీ ఆల్సో ఫైండ్ f డాష్ 1 అంటుండు. మీరు x ప్లేస్లో 1 రాయాలి, అప్పుడు f డాష్ 1 ఎంటర్ అవుతుంది. 1 ప్లస్ x ప్లేస్లో 1 రాస్తే 2 ఇంటూ 1 2, మళ్ళీ 3 ఇంటూ 1 3, x ప్లేస్లో 1 రాస్తున్నాం కదా. సో లాస్ట్కి ఏమొస్తుంది? 100. f డాష్ 1 వచ్చేసి సమ్ ఆఫ్ 100 సక్సెసివ్ న్యాచురల్ నంబర్స్ కదా. సమ్ ఆఫ్ n న్యాచురల్ నంబర్స్ ఫార్ములా ఐడియా ఉంటుంది. అంటే సమేషన్ n వచ్చేసి n ఆఫ్ n ప్లస్ 1 డివైడ్ బై 2, ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకు సమ్ ఆఫ్ 100 సక్సెసివ్ న్యాచురల్ నెంబర్స్ అనేసరికి n ఇంటూ n ప్లస్ 1 బై 2 రాయాలి కదా. n అంటే 100 ఇక్కడ, ఇంటూ n ప్లస్ 1 అంటే 101 డివైడ్ బై 2. దీన్ని సింప్లిఫై చేస్తే 50 ఇంటూ 101, 5050 ఈజ్ యువర్ ఆన్సర్. సో 5050 అని వస్తుంది f డాష్ 1. నెక్స్ట్ క్వశ్చన్, f of x is given as
log of log x, but base value is different here. Remember, base is given as 7. We know the derivative of log x when base value is e. మనకు బేస్ వాల్యూ ఈ ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా ఉంది. కానీ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x. మనకి ఇక్కడ బేస్ వాల్యూ ఏమి ఇవ్వలేదు అంటే అర్థం ఏంటి అంటే బేస్ వాల్యూ ఈ అన్నట్టు. అలా కాకుండా బేస్ వాల్యూ డిఫరెంట్ ఏది వచ్చినా సరే ఆ ఫార్ములా అప్లై కాదు. మరి ఇప్పుడు ఈ 7 ఫస్ట్ రిమూవ్ చేయాలి, అది టార్గెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం బేస్ వాల్యూ అబ్జర్వ్ చేయకుండా రాసే ఛాన్సెస్ ఉంటాయి, 2 మార్క్స్ ఈజీగా లాస్ అవుతాం. ఫస్ట్ బేస్ను మనం రిమూవ్ చేయాలి అక్కడి నుంచి. అయితే ఈ ప్రాపర్టీ వాడదాం. లాగ్ ఏ బేస్ బి రిటర్న్ యాజ్ లాగ్ ఏ డివైడెడ్ బై లాగ్ బి. ఈ ప్రాపర్టీ వాడడం వల్ల ఫస్ట్ ఈ బేస్ వాల్యూ కిందికి వెళ్ళిపోతుంది కదా. ఎస్, హియర్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ గివెన్ యాజ్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ with base value 7 implies I can write the function f of x equal to idemo log of log x whole divided by log 7 అని రాయొచ్చు. log 7 ఇప్పుడు కాన్స్టెంట్ మనకు. now if you differentiate this, ఈ 1/log 7 ఫస్ట్ పక్కకు లాగేసిన తర్వాత now apply differentiation for log of log x. What happens? f dash of x equal to ఈ 1/log 7 అట్లాగే ఉంటుంది. log of log x డెరివేటివ్ 1/log x ఫస్ట్ రాయాలి. ఇంటర్నల్గా log x డెరివేటివ్ 1/x. సో what happens? f dash of x value become 1 divided by log 7 into x into log x. This is your answer. సో డిఫరెన్షియేషన్ పైన మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కాంపోజిట్ ఫంక్షన్. ఒక ఫంక్షన్కి ఇన్నర్గా ఇంకో ఫంక్షన్, మళ్ళీ దానికి ఇంటర్నల్గా ఇంకో ఫంక్షన్ ఇస్తూ అలా కాంపోజిట్ ఫంక్షన్ పైన మోడల్ క్వశ్చన్సే ఎక్కువ ఉన్నాయి. ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే ఎనఫ్, ఈజీగా మనకు 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. థ్యాంక్ యూ.